తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పుడు ఎన్నో రకాలుగా విమర్శించారని, హస్తం పాలన మూన్నాళ్ల ముచ్చటేనని ఎగతాళి చేశారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ప్రతిపక్షాల విమర్శల్ని తిరగరాస్తూ రాష్ట్రంలో విజయవంతమైన పాలన అందజేస్తున్నామన్నారు సీఎం. ఎల్బీ స్టేడియం వేదికగా నిర్వహించిన సామాజిక న్యాయ సమర భేరిలో సీఎం మాట్లాడుతూ సంక్షేమ పాలన అందిస్తూనే రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్నామన్నారు. రాబోయే ఎన్నికల్లో కూడా 15 పార్లమెంట్ స్థానాల్లో పార్టీ విజయం సాధిస్తుందని రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ఇప్పటివరకు అన్ని ఎన్నికల్లో కార్యకర్తలు తమను గెలిపించారని, ఇక వచ్చే స్థానిక ఎన్నికల్లో కూడా కార్యకర్తల్ని, స్థానిక నాయకుల్ని గెలిపించే బాధ్యత తాను తీసుకుంటారన్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో నియోజకవర్గాలు పెరగబోతున్నాయని, మహిళలకు 50% రిజర్వేషన్ కూడా అమలవుతుందన్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని పార్టీ నేతలు కష్టపడాలని సీఎం రేవంత్ రెడ్డి ఈ సభ నుంచి పిలుపునిచ్చారు. వచ్చే ఎన్నికల్లో సీట్లు పెరగబోతున్నాయి. 119, 153 అసెంబ్లీలు కాబోతున్నాయి. పార్లమెంటు సీట్లు పెరగబోతున్నాయి. ఇవాళ 60-70 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇంకా 80 మందికి కొత్తగా టికెట్లు ఇచ్చే అవకాశం ఉంది. మీరు ప్రయత్నం చేయండి, ప్రజల్లో ఉండండి, ప్రజాసేవ చేయండి. మీకు టికెట్లు ఇచ్చి గెలిపించుకునే బాధ్యత, మిమ్మల్ని ఎమ్మెల్యేలను మంత్రులు చేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీ, మల్లికార్జున్ ఖర్గే, రాహుల్ గాంధీ గారు తీసుకుంటారని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. యువకులకు నేను మాట ఇవ్వదలుచుకున్నా. మీరు కొట్లాడండి, ప్రజల్లో ఉండండి. మీరు అడగాల్సిన పని లేదు, మీరు ఢిల్లీకి వెళ్లాల్సిన అవసరం లేదు. మీ టికెట్ మీ ఊరికి, మీ ఇంటికి తెచ్చిచ్చి, మీ దోవ ఖర్చులు ఇచ్చి మిమ్మల్ని గెలిపించుకునే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. ప్రజల్లో ఉండే ఆడబిడ్డలకు టికెట్లు ఇచ్చి మహిళా నాయకత్వాన్ని పెంపొందించే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది.